ఈ పవన్ ఉన్న ఎన్నికల కోసం ఈ పిచ్చ ఏదో నీతి రాజకీయాలు ఆ రాజకీయాలు అన్నాడు, ఈ పిచ్చి గాలి మాటలు అబద్ధాలు చెప్పాడు అని అయిపోతే పరుగు పోద్ది. సో తన గాలి మాటలు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు అనిపించుకోకుండా నిజంగా మాట్లాడాడు నిజాయితీగా చేశాడని అనిపించుకోవాలి. అలాగే చంద్రబాబు ఎన్నాళ్ళు స్పెషల్ స్టేటస్ అని వాగి ఇవాళ స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే అవకాశం వస్తే వదిలిపెడితే ఎట్లా? చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడిసినట్టు అవుతుంది కదా. కనుక చంద్రబాబు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. కనుక ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు డూ ఆర్ డై అనే పొజిషను ఖచ్చితంగా చేయాలి. కనుక అలాంటి పరిస్థితులు కనుక చేస్తారు. వాళ్ళు గుడి కడదాం, చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వాళ్ళ గుడి కట్టి నిరంతరం అభిషేకాలు చేసే పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇంకో విషయం ఉంది, అంటే ఈ రెండే మొత్తం 4 విషయాలు ఉన్నాయి. అమరావతి ఇందాక అన్నావు కదా, ఇప్పుడు బొలిశెట్టి ఎవరు ఆయన జనసేన నాయకుడు, మామూలు నాయకుడు కాదు, జనసేనలో ఒక ముఖ్యమైన నాయకుడు. ఆయన చంద్రబాబుకు లెటర్ రాశాడు, అయ్యా మీరు అంటున్న చోట కట్టడం కరెక్ట్ కాదు, అమరావతి కొంచెం ముందుకు వచ్చి కొంచెం పై ఎత్తు ప్రదేశంలో కట్టాలి, కడితేనే పర్యావరణం బాగుంటుంది, ప్రజలు హ్యుమానిటీ అండ్ నేచర్ కలిసి జీవించే వాతావరణం ఉండాలి తప్పితే వాళ్ళిద్దరు అవి క్లాష్ అయ్యే వాతావరణం ఉండకూడదు. మీరు చెప్పిన చోట కడితే ఇది క్లాష్ అవుద్ది, హ్యుమానిటీ అండ్ నేచర్ క్లాష్ అవుద్ది, అక్కడ అనేక మరణాలు సంభవించే ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంటుంది, కనుక అక్కడ వద్దు బయట కట్టండి అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు. ఎవరికి? సీఎంకి. రాసింది ఎవరు? సీఎం యొక్క మిత్రపక్షమైన పార్టీ నాయకుడు కనుక రాశాడు. వాళ్ళు రాసింది రాజకీయంగా కాదు, అది కేవలంగా రాజకీయంగా ఏదో రాశాడు అంటానికి లేదు. వాళ్ళది ఒక టీం ఉంది, బొలిశెట్టి గారిది ఒక టీం ఉంది. ఆ టీము పెద్ద టీము. వాళ్ళు ఈ నదీ ప్రవాహి ప్రాంతాల్లో కట్టడాలు వాటి మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. చేసి వాళ్ళు కేరళకి, తమిళనాడుకి, కర్ణాటకకి, బాంబేకి అనేక రాష్ట్రాలకి వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు ఆ రాష్ట్రాలు పాటిస్తున్నాయి కూడా. ఆ సూచనల ప్రకారం సైంటిఫిక్ అండ్ అథెంటిక్ స్టడీ మీద చెప్పారు. ఇదే శివరామకృష్ణన్ గారు కూడా ఆ రోజు చెప్పింది. శివరామకృష్ణన్ గారు కూడా ఆ రోజు చెప్పింది అంటే ఇక్కడ కాదు అమరావతి, ఇక్కడ అయితే లోతట్టు ప్రాంతం, ఇక్కడ కట్టలేము, ఇక్కడ కట్టడం వల్ల చాలా లోతుకు తీసి ఫౌండేషన్ తీయాలి, ఇది నిలబడదు, మట్టి గట్టి సౌడు మట్టి గట్టిగా దానికి పట్టు ఉండదు, కనుక ఇక్కడ కాదు అని ఆయన కూడా ఇక్కడ కట్టకూడదు, 3 పంటలు పడ్డే ప్రదేశాన్ని అనవసరంగా నాశనం చేసి చేయకూడదు. ఇంకో పక్కన ఆయన కూడా చెప్పింది, దాదాపుగా ఆయన చెప్పింది ఇప్పుడు బొలిశెట్టి చెప్పింది ఒకటే. ఇప్పుడు ఆనాడు ఆయన చెప్పిన శివరామకృష్ణ చెప్పిన దాన్ని తోసిపుచ్చి చంద్రబాబు నారాయణ కమిటీని ఒకటేసి వాళ్ళతో ఒక అధ్యయనం చేయించి ఒక రిపోర్ట్ తయారు చేసి మొదలైపోయాడు, ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు మరి తన మిత్రపక్షమైన బొలిశెట్టి చెప్పింది వింటాడా? వినకపోతే పవన్ ఊరుకుంటాడా? ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆయన ముందు. 3వ సమస్య ఇది. 4వ సమస్య, ఇప్పుడు చంద్రబాబు ఆఖరి పీరియడ్ ఇది. ఈ ఎన్నికల తర్వాత ఆయన యాక్టివ్గా వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేడు. కనుక ఇప్పుడు ఈ లోపల అతని ధ్యేయం ఏముంటుంది? నార్మల్గా తన ఈ ఆఖరి మజిలీలో తన తర్వాత వారసుడు తయారు చేయాలి, ఖచ్చితంగా తయారు చేసి వదిలిపెట్టాలని ఉంటుంది. లోకేషన్ తయారు చేయడానికి ఈయన ముందుకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడా? పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటే ఇవాళ 2024లో చంద్రబాబును గెలిపించండి అన్నట్టు 2029లో పవన్ గెలిపించండి అంటాడా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అలా ఎలా ఉంటుంది? చంద్రబాబు తన పార్టీ ప్రెసిడెంట్ గా, తన తర్వాత వారసుడుగా, ముఖ్యమంత్రి వారసుడుగా తన కొడుకును చూస్తాడు. ఏనాడు దేశంలో, దేశం మొత్తంలో కరుణానిధి తన కొడుకు స్టాలిన్ని ప్రమోట్ చేశాడు, ఒక ములాయం సింగ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ చేశాడు, అంతేగాని తన తమ్ముడిని చేయలే. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకు, అలాగే దేవగౌడ తన కొడుకుని కుమారస్వామిని. సో ఇవన్నీ చరిత్ర. ఏ తండ్రి అయినా తన పదవిలో ఉన్నప్పుడు తనకు ఆ వయసుకు రాని పిల్లలు ఉంటే ఏం చేయలేరు. వయసులో ఉన్న కుర్రాళ్ళు కనుక వస్తే తన ఇది కంటిన్యూ చేయడానికి
తన కొడుకుని తయారు చేసుకుంటాడు. తన కొడుకే ఉండాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా తప్పు లేదు. అది చంద్రబాబు చేశాడని మనం తప్పు చెప్పగల. ఏ తండ్రి అయినా చేసేది అదే దేశంలో, అదే అతను చేస్తాడు. అతను తన కొడుకుని ప్రమోట్ చేసి తన కొడుకుని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఆటోమేటిక్గా పవన్ తగ్గుతాడు. పవన్ తగ్గితే భరిస్తాడా? పవన్ తగ్గితే ప్రజలు ఊరుకుంటారా? రేపు 2029కి పవన్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రజల్లోకి వెళ్తాడా? లేదు ఈ కూటమిలో ఉన్నాము కనుక ఇప్పుడు కూటమిలో ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ లోకేష్ని ముఖ్యమంత్రి చేయండి నేను అని అడుగుతాడా? నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడా? ఆ లైన్లో తను ప్రయత్నించాడా? ఇక్కడ లోకేష్ లాగుతూ ఉంటాడు. సో ఈ చంద్రబాబు తన ముందు తీసుకెళ్తాడు. సో ఇప్పుడు చంద్రబాబు వ్యూహం ఏంటి? ఎట్లా తన కొడుకును ముందు తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి, ఎలా నొక్కాలి, ఎక్కడ అతను ఆపాలి అనేది బీభత్సమైన వ్యూహం పన్నుతాడు చంద్రబాబు. ఆ వ్యూహాన్ని తట్టుకుని ఆ వ్యూహాన్ని ప్రతివ్యూహం చేస్తూ తాను ముందుకెళ్ళగలిగే వ్యూహం పవన్ కళ్యాణ్ చెయ్యాలి. అతని దగ్గర అలాంటి అదే చెయ్యాలి. చేయకపోతే దాటుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ మన దగ్గర ఏముంది, మనం ఇంత ఉన్నాం, మన పార్టీకి వాళ్ళు లేరు వీళ్ళు లేరు కనుక తప్పదు, అతనికి సమర్థించి తెలుగుదేశమే పెద్ద పార్టీ కనుక ఆ పార్టీ తరఫున వచ్చేవాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి అని అవకాశం. అలా అంటే ఆయన ప్రజల ముందు వీక్ అయిపోతాడు. కనుక ఇంతటి కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది. సో పవన్ కళ్యాణ్ ఎలా ప్రవర్తిస్తాడు? చంద్రబాబుకి రాబోయే కాలంలో 1-2 ఏళ్లలో లోకేష్ను ముందుకు తీసుకెళ్తానికి లోకేష్ ఎలా ముందుకెళ్తాడు? పవన్ దాటుకుని వెళ్తాడా? పవన్ లోకేష్ తన దాటకుండా పవన్ ముందుకెళ్తాడా? ఒకవేళ మధ్యలో ఎన్టీఆర్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ రాడమ్మా. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అప్పుడే రాడు. జూనియర్ ఎన్టీఆర్ అసలు రానివాడు చంద్రబాబు. నేను అంతే అన్నా. చంద్రబాబు పవన్ సపోర్ట్ చేస్తాడన్న మాటకి నేను జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది చంద్రబాబు ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ లోకేష్ దెబ్బతింటాడు అని. ఇంకా అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నువ్వు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళదు. చంద్రబాబు మంచి కఠోరమైన చాలా కుటిలమైన వ్యూహాలు పన్నుతాడు. లోకేష్ను ముందు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ని తన నోటితోటి తన బదనాం చేయించే పరిస్థితిలో ఏదో కెలికి ఏదో చేయించి అతనితో ఏదో మాట్లాడించి నేను ఎంతో గౌరవించాను, నేను ఎంతో ప్రేమించాను, ఎంతో చేశాను, కానీ మనిషి ఇలా చేస్తే ఎలా చేయాలి మీరే చెప్పండి? గుండె ఎంత బాధేస్తుంది, కోపం రాదటండి, వేదన రాదటండి, ఇలాంటి మాటలు మాట్లాడి చేస్తాడు ఆయన. కానీ దాన్ని తట్టుకునే స్థాయి పవన్కు ఉందా? పవన్ చుట్టూ ఉన్న వాళ్ళలో అలాంటి వ్యూహం వాటికి ప్రతివ్యూహం చేయగలిగే సమర్థులు ఉన్నారా? లేదు ఇప్పుడు ఏర్పరచుకుంటాడా పవన్ అన్ని రాబోయే కాలంలో చూస్తాం. సో ఇన్ని విషయాలు, ఈ 4 విషయాలు వాళ్ళ ముందు ఉన్నాయి. వాటిని చూడాలి వాళ్ళు, వాటిని చూడాలి. ఇంక ఈ మిగతా విమర్శలు, తిట్లు, ఇంకా రౌడీతనాలను ఎవరో రేషన్ షాపు బియ్యం వచ్చి రేషన్ షాపు అన్నాడు తెలుగుదేశం. బియ్యం స్కూల్లో పెట్టాలి, బియ్యం బస్తాలు స్కూల్లో పెట్టమంటే ఆ హెడ్ మాస్టర్ ఒప్పుకోకపోతే నానా బూతులు, భయంకరంగా బూతులు తిట్టాడు. మేము 150-60 సీట్లు వచ్చినాయి, ఏమనుకుంటున్నాం, మేము చెప్పిందే చేయాలి అని మాట్లాడటం. ఇలాంటి దరిద్రపు అహంకారం పనులు చేయకుండా, ఎందుకంటే ఈ చేశారనేగా జగన్ మీరు తిట్టింది. జగన్ అధికారంలోకి వచ్చినాక కక్ష సాధింపు చర్యలు చేశాడు, విషపూరిత ఇది చేశాడు, దుర్మార్గాలు చేశాడు, ఇవే కదా మేము చెప్పింది. అది ప్రజలు నమ్మారు, మిమ్మల్ని గెలిపించారు. మళ్ళీ మీరు అదే చేస్తే ఇప్పుడు అతను చేసినప్పుడు తప్పు అయినప్పుడు మీరు చేసినప్పుడు తప్పే కదా. అతను చేసినప్పుడు వ్యభిచారం మీరు చేసే సంసారం అవదు కదా. సో మీరు ఆ తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు, అయిపోయింది, శుభ్రంగా పాలించండి. మీ ముందున్న సమస్యలు, స్పెషల్ స్టేటస్ ఏంటి, అమ్మాయిల 32,000 అమ్మాయిల సంగతి ఏంటి, అమరావతి సంగతి ఏంటి, మీ పార్ట్నరే అడుగుతాడు దాని సంగతి ఏంటి, చంద్రబాబు కొడుకుని ప్రమోట్ చేసే విషయంలో జరిగే సంఘర్షణలు ఏంటి, వీటి మీద చూడండి మీరు. ఈ వదిలేసి ఈ పిచ్చి వేషాలు ఎందుకు? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.